కలిగిన తండ్రి వందనాలు. నీ కృపా బాహువుల మీద మమ్మల్ని మోసుకుని వచ్చి ఈ ప్రాంతంలో నిలబెట్టినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము మరుగైపోవాలి నాయనా, నీవే ప్రత్యక్షం అవ్వాలి నాయనా. నా మాటలు నిష్ప్రయోజనమైన దాసుడిని ప్రభువా, నా నోట మీ మాటలుంచి మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మాకు మేలు. నీ మాటలు ధైర్యపరుస్తాయి, నీ మాటలు బలపరుస్తాయి, నీ మాటలు బ్రతికిస్తాయి, నీ మాటలు సరిచేస్తాయి నాయన. జుంటే తేనె దారుల కన్నా మధురమైన నీ మాటల చేత బిడ్డలను దర్శించండి రాజా. నీకు స్తోత్రములు నాయన. ఈ అల్పదాసుని నాయన, ఒకటివాడిని, బలహీనుని శరీర ప్రాణాత్మలతో మీకు అప్పగించుకుంటున్నాను. మీరు బలపరచండి, బలపరచండి, బలపరచండి. నాలో ఉన్న సర్వ బలహీనతలు, స్వర బలహీనత తీసివేయండి తండ్రి. నీవే నీ బిడ్డలందరితో సూటిగా తేటగా మాట్లాడమని మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సమయం 1:05, 1:05 అయింది. మీ అందరి మనస్సు దేని మీద ఉంటుంది? ఈ సమయంలో భోజనం మీద ఉంటుంది కదా. నేను మామూలుగా అడిగాను, ఎన్ని గంటలు ముగిస్తారంటే 1 గంటకు ముగించేస్తారన్నారు. ఇక్కడికి వచ్చిన అర్థమైంది ఏంటంటే 1 గంటలకి పాటలు ముగించేస్తారని అర్థమైంది నాకు. వాక్యం ఆ టైం ప్రారంభం అవుద్దన్నమాట, అంతేనా? సరే, ఇంకా ముందు కోటలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎక్కువ విసిగించకుండా ఒక చిన్న వర్తమానం చెప్పి నేను మీ మధ్య నుంచి సెలవు తీసుకుంటాను. మీరు నన్ను చూశారు, కూర్చుని చెప్తున్నాను నేను. దానికి కారణం ఏంటంటే నేను నిలబడి చెప్పలేను, నాకు 2 కాళ్ళు పనిచేయు. నా పేరు డాక్టర్ బాబు, మాది ఈస్ట్ గోదావరి. చాలా దూరం నుంచి స్తోత్రం, చాలా దూరం నుంచి మీ మధ్యకి వచ్చాను నేను. వాస్తవంగా సార్ అయ్యగారు మాకు వచ్చే టికెట్లు, వెళ్ళే టికెట్లు కూడా రిజర్వేషన్ చేయించారు. కానీ మాకు ఈ రంగం మీద అనుభవం లేదు. ఏ రంగం మీద? రైల్వే డిపార్ట్మెంట్ మీద. ఒకసారి బుక్ చేసుకుంటే అయిపోద్ది అనుకున్నాను తప్ప, మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి, అవి క్యాన్సిల్ అవుతాయి ఏమా, తత్కాల్ అనేది 1 గంటే ఉంటుంది. ఇవన్నీ తెలియక మేము మొత్తం మోటాముళ్ళు చదువుకుని నిన్న రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మా ప్రయాణం నిన్న మా ఇంటి దగ్గర 3 గంటలన్నరకు ప్రారంభమైంది. నిన్నటి దినాన 3:30 ప్రారంభమైతే రాత్రి మీ ఊరు చేరుకున్నప్పటికీ తెల్లవారుజాము 4:30 అయింది. అంటే ఎన్ని గంటలు ప్రయాసపడి ఇక్కడికి వచ్చామో మీరు అర్థము చేసుకోండి. టికెట్లు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి మా మీటింగ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళిపోదామని చెప్పినప్పుడు అయ్యగారి మాటల్లో ప్రేమ, భారం, మీ అందరి ఆసక్తి చూసి నలిగిపోయినైనా సరే ఏదో రకంగా ఇచ్చో పుచ్చుకునో వచ్చేయాలని దాదాపు ఒక్క రాత్రిలో 2,000 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చాం. వాస్తవంగా అంత ఖర్చు అవ్వదు, ఒక 500లతో పోయేది. మాకు ఎంత అయిందంటే రాత్రి అక్కడ మరలా టికెట్లు కొనుక్కుని 2 టీసీని మెయింటెనెన్స్ చేసుకుని మరలా మీ ఊరు వచ్చినప్పటికీ ఏమో మేము ఖర్చు పెట్టింది. మళ్ళీ అయ్యగారు కారు పంపించారు, ఆ డీజిల్ ఖర్చులన్నీ కూడా లెక్కెట్టుకుంటే చాలా ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ భారమైన అర్థమైతే కాసేపు వాక్యం వింటారని. వదిలేస్తే బాగుండు, ఇన్ని గంటలు ఎంత కష్టపడి వచ్చారో పాపం, అయితే వినాలి అన్న మనసన్న వస్తుందని చెప్తున్నాను తప్ప ఇందులో మా గొప్పతనం ఏమీ
లేదు. కాబట్టి ఎంత ప్రయాసపడి మేము వచ్చామంటే కేవలం ఏంటంటే అయ్యగారిని, అమ్మగారిని, మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేయకూడదు. దేవుని పని ఆగిపోతే సాతానుగాడు నవ్వుతాడు, వాడు అపహాస్యం చేస్తాడు. దైవదాసులకి ఓటమే మూట కట్టిన సైతాన్ గ్రూపులో మేము చేరిపోకూడదని చివరికి జనరల్ టికెట్ కొనుక్కుని ఏదో రకంగా ఇక్కడ పడిపోతే వేసిన పాంప్లెంట్ అబద్ధం కాదు, మేము వస్తానన్న మాట అబద్ధం కాదు, దైవజనులు ప్రకటించిన వార్త అబద్ధం కాదు అన్న విషయమైన మీకు తెలిస్తే చాలని వచ్చాం పెట్టలేరా. ఇప్పుడు మా శరీరాలు లేకుండా తెలుసా, అలా పడుకోబెడితే నిద్ర పడిపోలాగా ఉన్నాయి మా శరీరాలు. కానీ దేవుని కంటే ఏది మనకి ఎక్కువ కాదు. నాకు అవయవాలు పనిచేయవు. ఒకప్పుడు నడిచేవాడిని, ఒకప్పుడు పరిగెత్తేవాడిని, స్పోర్ట్స్ మ్యాన్ని, తర్వాత మంచం మీదకి వెళ్ళాను, తర్వాత లెక్చరర్ అయ్యాను, తర్వాత లెక్చరర్ జాబులు చేసి సేవకుడిని అయ్యాను. నిలబడితే నా ఎముకలు శుద్ధపొడులాగా రాలిపోతూ ఉండే. నాకు అసలు పిల్లలే పుట్టరన్నారు. ఇప్పుడు నాకు 2 పిల్లలు. కరోనా కాలంలో కూడా నా పిల్లల్ని కూడా వేసి పడుకున్న వాళ్ళు బ్రతికారు. ఈ కథ కమామీసు చరిత్ర అంతా చెప్పొద్దని అయ్యగారు చెప్పారు కాబట్టి అది ఆదివారం చెప్పుకుందాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఓ కిడ్నీ కడుపులో ఉంది నాకు, చెవులు పనిచేయవు, తల పనిచేయదు, వెన్నుముక ఆపరేషన్ చేశారు, అవయవాలు ఏమీ పనిచేయవు. మరి ఏంటయ్యా నీ బ్రతుకంటే తర్వాయి భాగం మీ అందరికి అలవాటు కదా. ఆదివారము చూద్దాం. సాక్ష్యం ఎప్పుడు చూద్దాము? ఆదివారము చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా 1:15 అయింది. నేను మీకు ఎంతసేపు చెప్పచ్చు వాక్యం? ఓ మాట మేము అడుగుతున్నాను. నేను ఓ పని చేద్దాం, ఒక డీల్ పెట్టుకుందాం. అంటే నా ఉద్దేశం ఎలాగుంటుందంటే, బలవంతంగా పెట్టామనుకోండి కక్కేస్తాడు. అవునా? కడుపు నిండిపోయినాడికి బిర్యానీ పెట్టినా కక్కేస్తాడు. నేను ఏదో పెద్ద ప్రసంగం చెప్పి నా టాలెంట్ చూపించడానికి ఇక్కడ రాలే. ఎందుకంటే ఈ అయ్యగారు అమ్మగారు చెప్పిన తర్వాత నేను చెప్తాకి ఏముండదు. అయ్యగారు అమ్మగారు అందరూ LEF, జాషువా డానియల్ గారు, జాయ్ గారు లాంటి వాళ్ళతో ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళు యూనివర్సిటీ లెవెల్ టీచర్స్. నాది ఉప్మా బడి. మీ ఊర్లో ఉప్మా బడులు ఉంటాయా? ఉప్మా బడి అంటే అంగన్వాడి. అమ్మా మీరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి మీ ఊర్లో. అక్కడ ఏం పెడతారు? ఇప్పుడంటే భోజనం పెడుతున్నారు, కానీ మన చిన్నప్పుడు ఏం పెట్టేవారు? ఉప్మా పెట్టేవారు. అవునా? ఉప్మా బడి అంటే అది. తర్వాత ఎలిమెంటరీ స్కూలు, ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్, తర్వాత హై స్కూల్, జిల్లా పరిషత్, తర్వాత జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ కాలేజ్, తర్వాత యూనివర్సిటీ. అవునా? అయ్యగారు వాళ్ళు ఏమో యూనివర్సిటీ రేంజ్ టీచర్స్. నేను ఉప్మా బడి. నేను చెప్తాక ఏముండదు, కాకపోతే దేవుని మహిమ కోసం ఒకసారి అలా కనబడి వెళ్ళిపోదాం. అంత పెద్ద ఆయన పిలిస్తే వెళ్ళకపోతే ఏమ్మా నాకంటే దౌర్భాగ్యం ఎవడుండని వచ్చాను తప్ప నేను పెద్ద ఉపదేశం ఏం చెప్పేసి అంత గొప్ప సేవకుడినేమి కాదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, తల్లి పిల్ల ఉద్దేశం అదేంటి బాబా అంటే, ఒకడికి అన్నం తినిపిస్తాక అమ్మ ఏం చేద్దంటే, అదిగో కుక్క, అదిగో పిల్లి, ఇదిగో దెయ్యం, ఇదిగో బూసుడు అడుగో అని చెప్పి మొత్తం మీద మాయ మాటలు, భయపెట్టే మాటలు చెప్పి ఏం చేద్దే? అన్నం తినిపిస్తుంది. అయినా ఒకడు ఎండో ఆయన బాధి తినిపిస్తుంది. అవునంటారా కాదంటారా? అంటే తల్లి లేక తండ్రి ఉద్దేశం ఏంటి? మెత్తగా మాటలు చెప్పినా, గట్టిగా కొట్టిన వాడి ఉద్దేశం ఏంటంటే వాడికి ఆహారం పెట్టాలి, వాడికి బలం రావాలి. ఇప్పుడు నా ఉద్దేశం కూడా అంతే. నేను గట్టిగా చెప్పినా, మెత్తగా చెప్పినా, ఏండి ఘాటుగా చెప్పినా, స్లోగా చెప్పినా, నా ఉద్దేశం ఏంటంటే చెప్పిన 4 మాటలైనా మీకు గుర్తుండాలి. చెప్పిన 4 మాటలైనా గుర్తుండాలి. కాబట్టి నేను ఎక్కువ ఉపదేశం చెప్పను. మళ్ళీ నేను రాత్రి వస్తాను, రేపొద్దున ఆదివారం కూడా ఉండి నేను వెళ్ళిపోతాను. కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు చెప్పుకుందాం అమ్మా. ప్రభు చిత్తం అయితే మరలా ముందుకి కొనసాగిద్దాం. ఒక చిన్న మాట చెప్పి నేను వెళ్తాను బిడ్డలారా ఇక్కడి నుంచి. యోహాను సువార్త 9వ అధ్యాయము
1 నుంచి 3 వచనాలు ఒకసారి చదువుదాం. ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 9 ఫ్రమ్ 1 to 3. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి ఎవరైనా ఒకరు. చదువు తమ్ముడు, చదివే. చాలు. దేవుడి వాక్యం ద్వారా మన అందరితో మాట్లాడును గాక. ఆమెను చెప్పండి మీరు. దేవునికి స్తోత్రం. ఆమెను అల్లు చెప్తారు ఇక్కడ, చెప్పరా అన్న? తెలియకడుతూ నిజంగా తెలియదమ్మో. ఆమెను అల్లుడు చెప్తారా చెప్పరా అన్నాను. అంటే ఒక్కో సంఘంలో అల్లుడు చెప్పరు, ఒక సంఘంలో ఆమెను చెప్పరు, ఒక సంఘంలో డ్రమ్ములు కొట్టరు, ఒక్కో సంఘంలోనేమో ఏ ఉంటాయి కదా. నాకు మరి ఇవన్నీ తెలదు. మిమ్మల్ని బట్టి నేను ఫాలో అవుతాను. అందుకని చెప్తారా చెప్పరా స్తోత్రం, హల్లెలూయా, ఆమె లాంటివి చెప్తారా? అంటే అప్పుడప్పుడు చెప్తారేమో పొదుపు పొదుగా అనుకుంటున్నాను నేను. ఒకసారి చూద్దామా, టెస్ట్ చేద్దాం. దేవునికి స్తోత్రం. సౌండ్ పెట్టండి. అది కాదు, అయ్యేళ్ళ సౌండ్. మీ అందరూ దేవునికి స్తోత్రం అంతేనా సౌండ్? ఇంకో పాయింట్ పెట్టండి. దేవునికి స్తోత్రం. 2 పాయింట్లు పెట్టండి. దేవునికి స్తోత్రం. 1వ పాయింట్కి ఎంత ఉందో 2వ పాయింట్కి అంత తేడా ఏమి లేదు. ఉన్న కాడికి పెట్టండి సౌండ్. దేవునికి స్తోత్రం. మీరు ఎంత చెప్పినా అంతే. మేము అనుకున్నాం వస్తా సీమలో అడుగెడుతున్నాను, ఇక్కడ దద్దరిల్లిపోద్ది అనుకున్నాను నేను. ఈ పేల్తలేడు తమ్ముడు బాంబులో. నేను ఎక్కడి నుంచో ఊహించుకుని అయ్యో రాయలసీమ గడ్డ మీద అడుగెడుతున్నాను, పిల్లలు మంచి నిప్పు కణాల్లాగా ఉంటారు, అగ్ని కొరువుల్లాగా ఉంటారు, బాంబుల్లాగా ఉంటాయి. మీ తోటలో మాట్లాడుకుంటే మీరేమో తుస్సు అనేటి బాంబులు. మీ రాయలసీమ మీదే సెపరేట్. మీరు ఇంతేనా? రాయలసీమ దమ్ము సిగ్గేస్తుంది నాకు. సరస్వతి లాస్ట్ చెప్తాను. దేవునికి స్తోత్ర. ఎంత రెచ్చగొడితే ఇక్కడికి వెళ్ళింది. సరే, అసలు విషయానికి వెళ్దాం బిడ్డలారా. చాలా విలువైన మాటలు 2 మాటలు చెప్పి వెళ్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఒక మార్గం గుండా వెళ్తున్నాడు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. అమ్మ బైబిల్ ఇంటికాడ చదువుకోవాలి, ఇక్కడ కాదు. ఇంటికాడ చదవరు, ఇక్కడ మాత్రం ఉత్తమ విద్యార్థులు చదివేస్తారు పైకి కిందకి. ఇక్కడ వినండి, వాక్యం వినండి. ఇంటికంతా చదువుకోవాలి బైబిల్. అమ్మా, యేసు ప్రభు ఒక మార్గం గుండా వెళుతుంటే అక్కడ ఒక భిక్షగాడు కనబడ్డాడు. ఎవరు కనపడ్డారు చెప్పండి? చెప్పాలి మీ అందరూ. నేనేంటంటే చెప్పుకుంటూ వెళ్ళిపోను. ఒకప్పుడు లెక్చరర్ జాబ్ చేశాను కదా. నాకు అలవాటు ఏంటంటే పాఠం చెప్తే మధ్యలో స్టూడెంట్స్ని ఏం చేస్తారు? క్వశ్చన్ చేస్తారు. ఎందుకని కొంతమందికి విద్యలు ఉంటాయి, విన్నట్టే ఉంటుంది కానీ వినరాళ్ళు. అందులో ఈ టైంలో మీకు వాక్యం చెప్పడం మాటలు కాదు. మా ఆయన వచ్చాడా, నా బాత్ వచ్చాడా, తిన్నాడా, ఉన్నాడా, వీడు ఎప్పుడైనా ముగిస్తాడా అని మనసు ఎక్కడ కూడా తిరుగుతూ ఉంటుంది మీకు. కాబట్టి నేను అడుగుతాను, మేము ప్రశ్నలు వేస్తాను. మీ పేర్లు తెల్లగా నాకు రంగులు తెలుసు, ఏ పచ్చసీరో ఏది ఎర్రసీర తెలుసు. ఒక వినకపోతే కేకేసేస్తాను నేను. అమ్మా ఇక్కడ వినవలసిందే. యేసు ప్రభు ఆయనతో ఉన్న శిష్యులు ఒక మార్గం గుండా వెళ్తున్నారు. ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక భిక్షగాడు కనబడ్డాడు. అతడు గుడ్డివాడు. అతడు ఎవరు చెప్పండి? చెప్పాలి ఎవరు చెప్పండి? గుడ్డివాడు. ఇప్పుడు ఒక గుడ్డోడు ఉన్నాడంటే అతని జీవితం చీకట్లో ఉన్నదని అర్థం. వాడికి ప్రపంచమేమీ కనబడదు. పైగా అతనికి అమ్మా నాన్నలు కూడా ఉన్నారు. వాడు గుడ్డివాడు. పైగా అతను ఏం చేస్తాడంటే భిక్షమెత్తుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు. అమ్మ కానీ నాన్న కానీ ఉంటే అమ్మ తరపు నాన్న తరపు ఎవరుంటారు? బంధువులు కూడా ఉంటారు. అమ్మ తరపు వాళ్ళు కొంతమంది, నాన్న తరపు వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మ తరపు వాళ్ళు, నాన్న తరపు బంధువులు ఉన్నారు, అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు. అతను బ్రతికేది సమాజంలోనే. అయినా ఒరే నువ్వు గుడ్డివాడివి కదా, నువ్వు బయట తిరక్క నాన్న, నువ్వు మా బిడ్డో, నువ్వు మాకు బరువేంటి,
నువ్వు చక్కగా రాజులాగా ఇంట్లో కూర్చో, మేము బయటికి వెళ్తే మాతో పాటు నేను బయట తీసుకెళ్ళి మా కళ్ళతో నీకు ఈ ప్రపంచాన్ని చూపిస్తాం, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ నేను తీసుకెళ్తాం, నిన్ను మేమే పోషిస్తాం అనే భరోసా అండి ఆ ఇంటి వారు ఇచ్చుంటే, అలాగూ చూసుంటే అతడు అడుక్కునేవాడా? అర్థమవుతుందా? మరలా ప్రశ్నవేనా? మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే వాడికి అమ్మ నాన్న ఉన్నారని ఆ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి వెళ్తే చదవండి, యోహాను సువార్త 9వ అధ్యాయం చదివితే అమ్మ నాన్న కూడా ఉన్నారని అర్థమైపోద్ది మనకి. ఇప్పుడు అమ్మ కానీ నాన్న కానీ నేనే భోజనం పెడతాను, నువ్వు ఇంట్లో ఉండు, ఒరే బంధువులు, ఒరే ఈరోజు మా ఇంటికాడ తిను, ఈరోజు మా ఇంటికాడ తిను అని ప్రేమించి పరామర్శించి ఆదరించి చేరదీసుంటే అతడు అడుక్కునేవాడా? వెరీ గుడ్. అడుక్కునేవాడు కాదు. అంటే ఇప్పుడు అతను అడుక్కోడంటే అతను ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు. అసలు లేరా? ఉన్నా వాళ్ళు ప్రేమకు నోచుకోవడం లేదా? ఉన్నారు. చెప్పుకోవడానికి అమ్మ ఉంది, చెప్పుకోవడానికి నాన్న ఉన్నారు, చెప్పుకోవడానికి బంధువులు ఉన్నారు, చెప్పుకోవడానికి చుట్టూ సమాజం కూడా ఉంది. కానీ ఉన్న వారి ప్రేమకు నోచుకునే స్థితి అతనికి లేదు. అంటే ఒక రకంగానేమో చీకట్లో ఉన్నాడు, గుడ్డు అంటే కనపడదు కదా. ఓ పక్కనేమో అందరూ ఉన్న అనాథగా బ్రతుకుతున్నాడు, అందరూ ఉన్న ఒంటరివాడిగా బ్రతుకుతున్నాడు. ఏ పని చేయలేక బ్రతకాలి కాబట్టి, తినాలి కాబట్టి భిక్షమెత్తుకుని బ్రతుకునంటే అతని జీవితము ముమ్మాటికి 100కి 100 రూపాయలు కష్టాల్లో ఉంది, బాధల్లో ఉంది, సమస్యల్లో ఉంది. నవ్వుతూ అతని జీవితము లేదు, సంతోషంగా అతని జీవితము లేదు. ఇటు స్థితిలో ఎవరైనా ఉంటే మనం వాళ్ళని ఆదరించాలి, ప్రేమించాలి, ధైర్యపరచాలి, ప్రోత్సహించాలి. అంతేనా? అది ఇంకా బాధ పెట్టాలా, ఇంకా గాయపరచాలా? చెప్పాలి మీరు. ఇంకా వాళ్ళని బాధ పెట్టకూడదు, ఇంకా వాళ్ళని గాయపరచకూడదు. ఇప్పటికే వాళ్ళు పుట్టుడు దుఃఖంలో ఉన్నారు, అవయవాలు లేకుండా ఉన్నారు, సరైన పొజిషన్ లేకుండా ఎవరైనా కనబడితే మనం వాళ్ళని బాధ పెట్టొచ్చా? వాళ్ళని మనం నిష్ఠూర పెట్టొచ్చా? వాళ్ళ మీద లేనిపోయిన నిందలు వేయచ్చా? ఎప్పుడో వేయకూడదు. ఇప్పుడు ఇతనే పుట్టుడు దుఃఖంలో ఉండి బ్రతకాలి కాబట్టి భిక్షమెత్తుకుని బ్రతుకుతుంటే ఆ మార్గంలో యేసు ప్రభుతో పాటు అనే శిష్యులు కూడా వస్తూ అక్కడ ఆగి అంటారు, ప్రభువా, బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా? వీడిని కన్నవారు పాపం చేస్తారు. ఎంత భయంకరమైన మాట అండి ఇది. అంటే ఒక వ్యక్తికి రోగం వస్తే, ఒక వ్యక్తికి అవయవాలు లేకపోతే, ఒక వ్యక్తికి పేదరికం ఉంటే, ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే ఆ కష్టాలకి, ఆ వ్యాధులకి, ఆ బాధలకి పాపమే కారణమా? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్న సమాధానం సూటిగా చెప్పండి. నేను పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా ఒక్క మందు కూడా వేసుకోలేదండి, ఒక్క ట్యాబ్లెట్ కూడా మింగలేదండి. నేను పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ ఫిట్నెస్, నేను బలవంతుణ్ణి, నాకు అసలు మందు అంటే తెలదో, ఇంజక్షన్ అంటే తెలదో, ట్యాబ్లెట్ అంటే తెలదో, నాకు అసలు జబ్బు అంటే తెలదో అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పుట్టక ముందే కన్సీవ్ అవ్వడానికి మందులు, కన్సీవ్ అయ్యాక మందులు, కనడానికి మందులు, కన్న తర్వాత మందులు, చచ్చేదాకా మందులే. ఈ ప్రపంచంలో డబ్బులు లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, జబ్బు లేని వాళ్ళు ఎవడో లేడు. వన్స్ అగైన్ రిపీట్, ఈ ప్రపంచంలో డబ్బులు లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, జబ్బులు లేని వాళ్ళు ఒక్కడ కూడా లేడు. చిన్నదో పెద్దదో చాలామందికి ఏంటి కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, బాధలు ఉన్నాయా లేదా? ఇప్పుడు ఎవరికి తలపోటు వచ్చినా, ఎవరికి నీరసం చేసినా, ఎవరికి అనారోగ్యం వచ్చినా, ఎవరికి కాళ్ళు లేకపోయినా, ఎవరికి కళ్ళు లేకపోయినా అందరూ పాపులేనా? ఆ మొదటి మాట ఏంటి ఎంత భయంకరమైన మాట చూడండి. వీడు ఏమైనా పాపం చేశాడా? ఎవరేళ్ళు? యేసు ప్రభుతో ఉన్నవారు, యేసు ప్రభు శిష్యులు. యేసు ప్రభు శిష్యులంటే, యేసుతో ఉన్నవారంటే వాళ్ళ మాటలు ఎలా ఉండాలి? యేసయ్యలాగా ఉండాలి, అవునా కదా? యేసయ్య మాటలు ఎలా ఉంటాయి? నిందించేలాగా ఉంటాయా?
బాధ పెట్టేలాగా ఉంటాయా? గాయపరిచేలాగా ఉంటాయా? చెప్పండి మీరు. మరి యేసు ప్రభుతో ఉన్నవారు, ఆయన శిష్యులైన వారు, ఆయన బిడ్డలైన వారు ఆయనలాగా ఉండాలి కదా. మరి ఆయనలాగా లేరేంటి వీళ్ళు? పైగా ఏమంటున్నారు? వీడు పాపం చేశాడా? అప్పుడు ఏమనుకుంటాడు? నేనేమైనా పాపం చేశానా? నేనేం పాపం చేయలేదే అనుకుంటాడు. ఓకే, అలా అనుకుందాం కాసేపు. వాడు పాపం చేస్తుంటే వాడి కళ్ళు ఎప్పుడు పోవాలి? పాపం చేసిన తర్వాత పోవాలి. కానీ కళ్ళు ఎప్పుడు పోని? పుట్టుక నుంచే గుడ్డివాడు. పుడతా వ్యభిచారం చేస్తాడా? పుడతా దొంగతనం చేస్తాడా? పుడతా ఒకరిని లేపేస్తాడా? చెప్పండి. పుడతా బాంబులు వేస్తాడా? రాయలసీమలో చెప్పండి. మీరు వెళ్ళినప్పుడు నాకు బాంబు ఇవ్వండి, పట్టుకెళ్తాను, మా ఊళ్ళో వేస్తాను. నేను సీమకి వెళ్ళొచ్చని చెప్తాను. తమ్ముడు ఎక్కడ వీలొచ్చి చూడండి, ఓ బాంబు కొని ఇవ్వండి నాకు వెళ్ళినప్పుడు. దేవునికి స్తోత్రం. పుడతా ఎవడైనా పాపం చేస్తాడా? కానీ అంటున్నారు వీడైనా పాపం చేశాడంటవా ప్రభువా అంటే తప్పది. ఆ మాట కరెక్ట్ కాదు. రెండో మాట ఏమంటారంటే, లేదా వీడు కన్నవారైనా అతని క్యారెక్టర్ని బ్యాడ్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ అమ్మా నాన్నల క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఏమనుకుంటాడు? నేను పాపం చేయలేదు అనుకునే లోపల ఇంకో మాట అనేసారు. ఏమని? వీడు కన్నవారు పాపం చేశాడా, అందుకే వీడు ఇలాగయ్యాడా అన్నాడు. అవునా? అప్పుడు కడుపులో లేదా మనస్సులో హృదయంలో అతనికి వచ్చే తలంపు ఏంటి అంటే, మా అమ్మ పాపిష్టుడై ఉండొచ్చు, లేదా మా నాన్న పాపిష్టుడై ఉండొచ్చు, అంటే వాళ్ళు చేసిన పాపం నేను గుడ్డోడిని అయ్యానమాట, అంటే మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచోడు కాదు అనే అవకాశం ఉందా లేదా? బిడ్డ ఒక్కడు బాగా గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడు ఎవరి గురించి ఎల్లెత్తి చూపించకూడదు. నోరుంది కదా అని సెంటర్ ప్రెస్ లాగా లబలబలబల వాగకూడదు. ఎవరి మీద పడితే వారి మీద నిందలు వేయకూడదు. ఎవరి మీద పడితే వారి మీద బ్యాడ్గా ప్రచారము చేయకూడదు. కొన్ని చోట్ల కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరో కొంచెం చెప్తారు, ఏడు దానికి కొంచెం తాలింపు సరుకులు వేసి మసాలా వేసి, అయ్యా అండి వాడు ఆయన తిట్టాడంటే వీడు అంటదే కొట్టేసాడంట అంటది. ఆ మాటని ఇంకోది అంటది కింద వేసి తొక్కేసాడంట అంటది. ఇటువంటి వాళ్ళు లేరా? వాళ్ళ పిల్లోడు అలాగంట, వీళ్ళ పిల్లలగంట, వాళ్ళ భర్త అలాగంట అని ఇటువంటి పనికిమాలిన మాటలే ప్రకటించుకుంటున్న వారు కూడా ఈ లోకంలో ఉన్నారా లేరా? నీకు నోరిచ్చింది ఎందుకు? ఇటువంటి సోది కౌరులు చెప్తాక, ఎదుటివారి మీద నిందలేయడానిక, ఎదుటివారి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడానిక? తప్పు. యేసుతో ఉన్నవారే కానీ అంటున్నారు వీడేమైనా పాపం చేశాడా బోధకుడా? ఫస్ట్ ఆడు అనుకుంటున్నాడు నేను ఏ పాపం చేయలేదు కదా అనే లోపే, లేదు వీళ్ళ అమ్మా నాన్న ఏమైనా పాపం చేశారా? అప్పుడు అనుకుంటాడు మనసులో, అంటే మా అమ్మ తప్పుడుది, మా నాన్న పాపిస్తోడు, అందుకు నేను అనుకుంటున్నా అని అలా అమ్మ నాన్న తప్పుగా అనుకుంటాడు కూడా. చూసారా, ఒక్క మాట ఎక్కడికో తీసుకుపోతుంది ఆలోచనలో. బిడ్డ నోరు ఉంది కదని ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. అందరు హృదయాలు ఒక రకంగా ఉండవు, అందరు మనసులు ఒక రకంగా ఉండవు. కొంతమంది నోరు ఉంది కదని ఏదో మాట నేస్తారు. అవతలోళ్ళు మనస్సు సున్నితం అనుకోండి, నువ్వు అన్న మాటకే వాళ్ళు సూసైడ్ చేసి చచ్చిపోతే ఆ ప్రాణానికి ఉత్తరవాది ఎవరు తెలుసా? నువ్వే. వాళ్ళని పొడవలేదు కదండి, వాళ్ళని చంపలేదు కంటే నువ్వు కత్తి పట్టుకోలేదు, కత్తిపోటు వంటి మాటలు పలికావు నువ్వు. ఈ మాటలో బైబిల్లో ఉంటుంది ఈ మాట, కత్తిపోటు వంటి మాటలు పలికేవారు కలరు. ఒకడు ఉంటాడు, నా భార్యను ఇప్పుడు దాకా కొట్టలేదండి నేను, ఇది కొట్టడు కానీ అంతకన్నా కఠినమైన మాటలు మాట్లాడుతుంటాడు భార్య గురించి. ఒక భార్య అంటది నేను ఎప్పుడు కూడా మా ఆయన్ని కొట్టలేదండి, కొట్టదు, మాటలు చంపేద్ది. ఇటువంటి వాళ్ళు లేరా? కొంతమంది చూడండి, నేను ఎప్పుడు మా కోడల్ని ఎక్కడ కొట్టలేదండి, కొట్టదు, మాటలు చంపేద్ది. జాగ్రత్త బిడ్డ, నోరుంది కదని ఇష్టానుసారంగా మనము మాట్లాడకూడదు. వీళ్ళన్న మాటలకి అతను హృదయం ఎంత బాధపడుతుందండి.
ఇప్పటికే కష్టాల్లో ఉన్నాడు. చెప్పుకోవడానికి అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఉన్నా వారి ప్రేమకు నోచుకోవడం లేదని ఏడుస్తూ బ్రతకాలి కాబట్టి చావలేక అడుక్కు తిని బతుకుతున్నాడు, భిక్షమెత్తుకుని బతుకుతుంటే అటువంటి వాడిని చూస్తే ఏమనాలి? ప్రభువా, ఇడు మా ఊరుడే ప్రభువా, చిన్నప్పటి నుంచి గుడ్డడు ప్రభువా, ఒక్క మాట చెప్పు బాధకుడా, ఆడు బ్రతుకు బాగుపడిపోద్ది, ఒక్కసారి ఆయన ముట్టు బాధకుడా అనాలి. అవునా? అవునా కదా? వాడిని ఆదరించట్లేదు, వాడిని ప్రేమించట్లేదు, వాడికి పట్టిన అన్నం పెడతలేదు, కానీ పైగా అతని మీద అతని కుటుంబం మీద తప్పుగా మాట్లాడుతున్నారు. బిడ్డలారా, అతని అవయవాల లోపాలు కలవాడు కాబట్టి, గుడ్డోడు కాబట్టి, ఏమన్నా ఏం చేసినా అడిగేవాడు ఎవడో లేడు అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారండి. ఎంత తప్పిండిది, ఎంత పొరపాటుండిది. మనం అన్ని మాటలు చాలా ఈజీగా అనేస్తాం, కానీ అవతల ఆ మాటలకి గాయపడితే చాలామంది జీవితాలు ఏమైపోతాయి బాధపడిపోతాయి. కొంతమంది అయితే ఆ బాధలో జీవితాలు ముగించేస్తారు. మాట అనుకుంటాం అండి, ఒక్క మాటే బ్రతికించగలదు, ఒక మాటే చంపేయగలదు. మన గ్రేట్ వర్డ్ కింద రూల్ ద వరల్డ్ అన్నారే అండి. ఓ గొప్ప మాట ప్రపంచాన్ని పరిపాలిస్తుందంటండి, ప్రపంచాన్ని శాసిస్తుందంటండి. ఈరోజు ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఒకడు కత్తిని నమ్ముకున్నాడు, ఒకడు తుపాకీ గొట్టను నమ్ముకున్నాడు, ఒకడు బాంబుని నమ్ముకున్నాడు. ఆ రాజ్యాన్ని కాలగర్భంలో కలిసిపోయి. కానీ యేసయ్య అనే ఒక మహానుభావుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభు, ప్రేమ అనే ఆయుధాన్ని, ప్రేమతో కూడిన మాటలు నమ్ముకుని ఒక రాజ్యాన్ని స్థాపించాడు. అదే ప్రేమ రాజ్యం, క్రీస్తు రాజ్యం, క్రైస్తవ సామ్రాజ్యం. ఈ రాజ్యం అంతకంతకు విస్తరిస్తుంది. ఏంటయ్యా ఈ రాజ్యంలో ఉన్న గొప్పతనం, ఈ రాజు గొప్పతనం అంటే ప్రేమతో కూడిన మాటలు. అవునంటారా కాదంటారా? తుపాకీతో కట్టిన రాజ్యాలు గాలగర్భంలోకి వెళ్ళిపోదా? రాజ్యాల్ని, సైనిక బలాలను నమ్ముకుని ఎంతోమంది రాజ్యాలు కట్టారు. ఉన్నాయా ఇప్పుడు ఆ రాజ్యాలు? గ్రీకు రాజ్యం ఉందా? రోమా సామ్రాజ్యం ఉందా? బబులోను రాజ్యం ఉందా? మహారథులు మీరు లేవు. హిట్లర్ ఉన్నాడా? ఆ రాజ్యం ఉందా? ఎందుకంటే ఆ రాజ్యంలో ఉన్న రాజుకి కానీ వారి మాటలో ప్రేమ లేదు. కానీ యేసయ్యలో ప్రేమ ఉంది బిడ్డలారా. ఏమని చెప్పండి? ప్రేమ ఉంది. మరి ఆయనతో ఉన్న శిష్యుల్లో కూడా ఏముండాలి? ప్రేమ ఉండాలి. కానీ ఈరోజు చాలామందిలో ఇది లేదు, చాలామందిలో ఇది లేదు. ఆ మాటే కదా అని విసిరేస్తారో, తర్వాత ఆ మాటకి అతని హృదయం ఎంత బాధపడుతుందో వీళ్ళు ఆలోచించరు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఎంఎస్సి జువాలజీ చేసినప్పుడు, చదువుకున్నప్పుడు నాతో పాటు ఒక సహోదరి చదువుకుంది. ఆ మధ్యలో ఒకసారి నేను మాట్లాడుతూ అన్నాను, అమ్మ అన్నీ బాగానే ఉన్నాయి, ఉద్యోగం కూడా అన్నీ బాగానే ఉన్నాయి, వివాహ విషయం ఏం చేస్తావమ్మా అని అన్నాను. అన్నా, డాడీ ఇచ్చే డౌరీ కట్నం ఓకే, డాడీ ఇచ్చే ఇల్లు ఓకే, డాడీ ఇచ్చే గోల్డ్ ఓకే, డాడీ ఇచ్చే పొలం ఓకే, ఐఎమ్ నాట్ ఓకే. అదేంటమ్మా అలాగంటున్నావంటే, నేను నల్లగా ఉన్నానంటన్నా, నేను లావుగా ఉన్నానంటన్నా, వచ్చిన ప్రతి ఓడి పిల్ల బండగా ఉంది, నల్లగా ఉంది అని ఏండి నా మొక్కం మీద అనేసి వెళ్ళిపోతున్నారన్నా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్నా అందని. ఆ మాటకి గుండె పైపినట్టు అయిపోయింది. అంటే వాళ్ళ మాటే కదా అనేస్తున్నారు, ఆ పిల్లలు లావుగా ఉందండి, నల్లగా ఉందని వెళ్ళిపోతున్నారు. కానీ ఆ మాటలు విన్న ఆ తల్లి లేక ఆ చెల్లి ఏం చేస్తారు సార్, బ్రతకాలనిపించట్లేదు వాళ్ళకి. చూసారా? ఒక మాట, ఆ మాటలు చచ్చిపోవాలనిపిస్తున్నాయి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, నోరుంది కదా అని నీ ఇంటి వారి మీద, నీ దైవజనుల మీద, నీ సంఘం మీద, నీ ఇరుగు మీద, నీ పొరుగు మీద, నీ తోబుట్టుల మీద, ఎవరి మీద కూడా ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడొద్దు. నీ నోటికి కాపు పెట్టుకోవాలి. మనం దేవుని బిడ్డలమైతే మన దేవుళ్ళలాగా మాట్లాడాలి. అమ్మా, ఎవరిలాగా మాట్లాడాలి చెప్పండి? మీరు ఎవరి బిడ్డలో? నిజమేనా? యేసయ్య బిడ్డలు అయితే ఎలా ఉండాలి? యేసయ్యలాగే ఉండాలి. అవునా? ఇక్కడ సమరసింహారెడ్డి ఉన్నాడండి. ఏండి, ఒరే నువ్వు సమరసింహారెడ్డివా? అవునండి. నువ్వు నరసింహారెడ్డి కొడుకువేనా? అవునండి. మరి ఏంట్రా నీలోను చెన్నకాసరెడ్డి పొడుకులు కనపడతాడు అనుకోండి, చచ్చే దరిద్రంగా ఉంది ఈ మాట. వాడి తండ్రి పొడుకులు కనపడాలి. అవునా? నా మాట మీకు అర్థమైంది, మన అర్థమడదా? ఇప్పుడు మళ్ళీ చెప్పనా, ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఒరే నువ్వు సుబ్బారావు కొడుకేనారా అన్నాడు.
అవును మా నాన్న సుబ్బారావే, సుబ్బారావు కొడుకు అన్నాడు. మరి నీకేంట్రా నీ పక్కింటోడు పోలిక వెంకట్రాగడ పోలిక కనపడుతున్నాయి. ఎంత అసహ్యంగా ఉంది ఈ మాట. అలా కాకుండా సుబ్బారావు కొడుకు వేరు నిజమేరా, అచ్చు మీ నాన్నలాగే ఉన్నావు, మీ నాన్నలాగే మాట్లాడుతున్నావు, మీ నాన్నలాగే చేస్తున్నావు. ఈ మాట ఎంత అద్భుతంగా ఉంది. నా మాటలు మీకు అర్థమనే లేదా? మనం యేసయ్య బిడ్డలమైతే, మనం యేసయ్య పిల్లలమైతే, ఆయన శిష్యులమైతే మన మాటలు ఆయనలాగానే ఉండాలి, మన ప్రవర్తన ఆయనలాగానే ఉండాలి, మన చూపులు ఆయనలాగానే ఉండాలి, మన క్రియలు ఆయనలాగా ఉన్నాయి. మరి ఉన్నాయా? ఆయనలాగా లేకపోతే మనం ఆయన పిల్లలమే కాదు. ఆయనతో కూడా ఉన్న శిష్యులు అంటున్నారు, వీడు పాపం చేశాడా, వీడి కన్నవారు పాపం చేశారా. ఎంత తప్పుడు మాట అండి అది. ఎంత రాంగ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, మనలో చాలామంది దేవుని పిల్లలమే, కానీ దేవునిలాగా మనం మాట్లాడతలే. మనం దేవుని పిల్లలమే అని చెప్పుకున్నాం, కానీ ఆయనలాగా ప్రేమించట్లేదు, ఆయనలాగా ప్రవర్తించట్లేదు, ఆయనలాగా మన చూపులు ఉండలేదు, ఆయనలాగా మన ప్రవర్తన ఉండలేదు. ఉన్నాయా? యేసు ప్రభు శిష్యులే కానీ యేసు ప్రభులాగా మాట్లాడతలేదు. అప్పుడు యేసు ప్రభు అంటాడా, ఏయ్ వీడైనా పాపం చేయలేదు, వీడి కన్నవారు కూడా పాపం చేయలేదు. మరి ఎందుకు ఇలా పుట్టాడు? దేవుని మహిమ వీని యందు ప్రత్యక్షపరచబడడం కోసమే, దేవుడి మహిమ కోసమే కొంతకాలం వీడిని వాడుకున్నాను. వీడు గుడ్డోడిగా పుట్టాడు తప్ప వీడు పాపం చేయలేదు, వీళ్ళమ్మ వీళ్ళ నాన్న కూడా పాపము చేయలేదు. ఈ మాట ఎంత అద్భుతంగా ఉంది. అమ్మయ్యా నేను పాపిని కాదు అనిపిస్తుంది లేదా మాటకి? అమ్మయ్యా నేను తప్పుగా మాట్లాడాను, మా అమ్మ కూడా పాపిష్టిది కాదు. అయ్యో మా నాన్న అన్యాయంగా అనుకున్నాను, మా డాడీ కూడా పాపిష్టోడు కాదు అన్నట్టుగా యేసయ్య మాటలు ఉన్నాయి. అవునా కాదా? శిష్యుల మాటలు ఎలాగ ఉన్నాయి? నేను ఏదో పాపం చేసుకున్నా అంటావా అన్నట్టుగా ఉంది, లేదా మా అమ్మ నాన్నల పాపము అన్నట్టుగా ఉంది. కానీ యేసయ్య మాటలు చూసారు ఎంత తేడా ఉన్నాయో. మన మాటలు యేసయ్యలాగా ఉండాలి, ఊరడించే మాటలు. ఏ మాటలు చెప్పండి? కత్తిపోటు వంటి మాటలేమో శిష్యులు పలుకుతున్నారో, యేసు ప్రభు ఏమో ఊరడించే మాటలు పలుకుతున్నారు. మీకు అర్థమవడానికి చెప్తాను. కొంతమంది హాస్పిటల్లో ఉంటారు, మీరు వెళ్తారు, పెద్దలకి ఏదో తెలిసిన వాళ్ళగా ఆ ఎక్స్రే రిపోర్ట్ ఇలా పట్టుకుంటూ ఉంటారు. అది రివర్స్ పట్టుకుంటుంది. ఇది ఇలా కదని చెప్తా, ఓకే ఉంది, ఏముందే, ఎముకలు గూడు ఉంది, దీనికి ఏం తెలదు, తెలిసినా ఇలాగ చూద్ది. ఎప్పుడైనా చూసారు? ఎలా కొంతమందికి ముందు సీట్ ఇచ్చారు అనుకోండి, రాశారు మరి రాస్తారు డాక్టర్ గారు, దీనికి ఏమీ తెలదో, అది వీటికి ఏమీ తెలదో, చూస్తారా లేదా? చూసి వీళ్ళకి ఏమీ అర్థం అవ్వలేదు, రిపోర్ట్ పక్కన పెట్టేసి ఏమన్నారు డాక్టర్ గారు, ఆ మొక్క ముందు అడగొచ్చు కదా, ఈ ఎక్స్రే రిపోర్ట్లు చూడటం ఎందుకు, ఈ మందుల సీట్లు చూడటం ఎందుకు, నువ్వు పెద్ద మేధావులాగా. అవునా? ఇటువంటి కొంత ఉంటారా? కొంతమంది మీరు మంచోళ్ళ కనపడతారు నాకు. దానికి ఏమి అర్థం అవ్వలేదు, ఆడికి ఏమి అర్థం అవ్వలేదు. అప్పుడు ఆవిడ చెప్తుంది ఏదో బాధ కష్టం ఇలా అన్నా డాక్టర్ని చెప్తే అంతా వినేసి అంటారు, ఇదే వ్యాధి మా తోటికోళ్ళకి వచ్చింది, చచ్చిపోయింది. ఏంటి ఇది? ఊరడించే మాట, చంపేసే మాట. మళ్ళీ పట్టుకెళ్తారు ఏంటి, రొట్టెలు ఫ్రూట్స్ పట్టుకెళ్ళి, ఈ వ్యాధి మా తోటికోళ్ళకి వచ్చి చచ్చిపోద్దంటే ఆ పళ్ళు తినబుద్ధి అవుతుందా ఆవిడకి? ఆ రొట్టెలు తినబుద్ధి అవుతుందా? మీరు మాట్లాడాలి. మీరు 4 నెలల బతికేది 4 చచ్చిపోద్ది. అవునా? ఒకడు ఉంటాడు మొత్తం అంతా ఈయన మా తోడులడికి వచ్చింది, బతకలేదా, నువ్వు ఇంటికెళ్ళేవరా హాస్పిటల్కే, చంపెత్తగినట్లేదు ఇది. అలా కదా మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. యేసు ప్రభువు మనకు గొప్ప దేవుడు, నా బ్రతుకు బాగు చేసి నీ బ్రతుకు బాగు చేస్తాడు, ధైర్యంగా ఉండు అని అనుకోండి. వాళ్ళు వేసుకొని పాలు చొక్కలు తాగి ఆ పళ్ళని తినేసి బిళ్ళ వేసుకుంటాడు, బతుకుతాడు. అవునంటారా కాదంటారా? మరి మీరు హాస్పిటల్కి వెళ్ళి నీరసంగుల దగ్గరికి వెళ్ళి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? మీరు ఊరడించే మాటలు మాట్లాడుతున్నారా, చంపేసే మాటలు మాట్లాడుతున్నారా? ఇప్పుడన్నా మార్చుకోండి. ఊరడించే మాటలు మాట్లాడాలి,
యేసు మాట చూడండి, ఇదిగో వీడు పాపం చేయలేదు, వీడు కన్నవారు కూడా పాపము చేయలేదు. మరి ఎందుకు అయ్యాడంటే ఇదిగో దేవుని మహిమ కోసమే. దేవుడు మహిమ కోసం ఒక వ్యక్తిని, ఒక అవయవాన్ని వాడుకోవడం భాగ్యమే కదా. మీ అయ్యగారి సాక్ష్యం విన్నప్పుడు నాకు అంత మొత్తం పిచ్చెక్కిపోయింది. నాదే గొప్ప సాక్ష్యం అనుకున్న ఇప్పుడు దాకా. నాకన్నా 100 రెట్లు అద్భుతంగా ఉన్న సాక్ష్యం అయ్యగారిది. ఆయన అలాగెందుకు చేశాడు, నన్ను ఇలాగెందుకు చేశాడంటే మేమేమో చెడ్డోళమని కాదు, దుర్మార్గమని కాదు. అఫ్కోర్స్ దుర్మార్గమే చెడ్డోళమే, కానీ ఆయన మహిమ కోసం. ఇప్పుడు మీ ఊరు సీఎం గారు వచ్చి, యాండి ఆ కుర్చీ కాసేపు వాడుకుంటాను అనుకోండి, మీరు ఏమంటారా? ఒక 100 రూపాయలు అంటారా? మీరు వాడుకోండి, కుర్చీ పెట్టి మొత్తం అన్ని కుర్చీలు వాడేసుకోండి, మా గది వాడుకోండి, మా సోఫా కూడా వాడుకోండి. ఆ వెళ్ళిపోయిన తర్వాత అంటారు ముఖ్యమంత్రి గారు కూర్చున్న కుర్చీ, సినిమా స్టార్ కూర్చున్న కుర్చీ అంటారు. మీరు భారం అనుకుంటారా, భాగ్యం అనుకుంటారా? భాగ్యం అనుకుంటారు. ఒక మనిషి ఒక వస్తువును వాడుకుంటే, అయ్యి బాబో ఈ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, సినిమా స్టార్ వాడుకున్న వస్తువుని గొప్పగా చెప్పుకున్నప్పుడు దేవాది దేవుడు మహిమ కోసం నా కాళ్ళు పోయినా పర్లేదు, ఇంకోటి కళ్ళు పోయినా పర్లేదు, చివరికి ప్రాణమే పోయినా పర్లే, ఆయన కోసం వాడబడ్డ కన్నా ఇంకా గొప్ప భాగ్యం ఏముందని బాబు. అవునా కదా? నిజంగా నాకు ఈ కాళ్ళే పోకపోతే నేను ఏం చేదును? శుభ్రంగా డబ్బులు సంపాదించుకుని ఇలాంటి తింగర పనులు చేసుకుంటే అలాగ బతికేసి నరకానికి వెళ్ళిపోదును. ఇప్పుడు నేను ఇలా సెట్ చేసినప్పటికి ఏమైపోయింది? అన్ని ఉద్యోగాలు, గొప్ప ఉద్యోగం చేస్తున్నాను, దేవుళ్ళలో ఉన్నాను, 10 మందిని ఏమో దేవుడు నడిపిస్తున్నాను, ఆ రోజు ఆయనతో మాట్లాడుకుంటున్నాను, ఆయన మహిమ అనుభవిస్తున్నాను, ఆయన సంతోషం అనుభవిస్తున్నాను, ఆయన కోసం గొప్పగా వాడబడుతున్నాను. రేపు పొద్దున పరలోకంలో నాకు ఒక కిరీటం, ఒక సింహాసనం, ఒక గొడవ గోత్రం ఉంటుంది. అవునా కాదా? ఇది భాగ్యమే. ఆడు కళ్ళు పోయింది కాబట్టి దేవుడు అతని జీవితంలోకి ఎంటర్ అయ్యి అమ్మా బురద చేసి కళ్ళుకు రాసి కడుక్కోమన్నప్పుడు ఆడు కళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు ఆ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది, ఆ గ్రామం, ఆ పట్టణం అంతా ఆశ్చర్యపోయి అందరూ ఈయన చూడడానికి వస్తున్నారు, అందరు ఇతనితోనే మాట్లాడుతున్నారు. వీడు ఫస్ట్ నుంచి బాగుంటే ఈయన చూడడానికి ఎవరైనా వచ్చేవారా? వీడి గురించి ఎవరైనా మాట్లాడుకునేవారా? యేసు ప్రభువు ఎవరు చెప్పుకునేవారా? అయ్యి బాబా, ఇప్పుడు దాకా చరిత్రలో పుట్టినోడికి, పుట్టుకతో కళ్ళు పోయిన గుడ్డోడికి ఎప్పుడు కళ్ళు రాలేదురా, వీడికి వచ్చిరా, ఇదిగో మెస్సయ్య ఇతనే అని ఇతర ద్వారా దేవుడు కనపరచబడుతున్నాడు. కాబట్టి యేసయ్య కోసం కళ్ళు పోవడం కూడా అతనికే మేలే. కొంతకాలము బాధ అనుభవించాడు, ఇప్పుడు అతని కళ్ళు వచ్చేసినాయి. అందరు ఇతన్ని ఒక అద్భుతమైనటువంటి వస్తువుగా, పాత్రగా, గొప్పగా చూస్తున్నారు. దేవునికి స్తోత్ర. అప్పుడప్పుడు దేవుడు మనల్ని కూడా గొప్పలు చేయడానికి, మనల్ని కూడా గొప్పగా వాడుకోవడానికి, గొప్పగా దీవించడానికి, కొంతకాల శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో, కష్టాల్లో, చీకట్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, నిందల్లో మనల్ని పెంచుతాడు, నడిపిస్తాడు. నడిపిస్తాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, కాళ్ళు పోయినప్పుడు, కళ్ళు పోయినప్పుడు, సర్వం పోయినప్పుడు, ఆరోగ్యం పోయినప్పుడు, ఆస్తులు పోయినప్పుడు ఏ దేవుడివో ఏంటో అనకూడదు, ప్రభువా నీకు స్తోత్రం అనాలి. ఏమనలే? అంతే. ఏ జనులైతే వీడు పాపం చేశాడా, వీడి కన్నవారు పాపం చేశారా అన్నారో, ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలాగా అక్కడ నిందించిన వాళ్ళ మధ్య, చిన్నగా చూసిన బంధువుల మధ్య, చిన్నగా చూసిన అమ్మానాన్నల మధ్య వాడు గొప్పడైపోయాడు. దేవుని స్తోత్ర. బిడ్డరా, మీరు ఎక్కడ నిందించబడ్డారు, ఎక్కడ అవమానించబడ్డారు, ఎక్కడ తృణీకరించబడ్డారో, ఎక్కడ మిమ్మల్ని మీ అన్నవారు మిమ్మల్ని విడిచిపెట్టేశారో, నా దేవుడు మిమ్మల్ని శ్రమల తర్వాత, కష్టాల కొలుములు కాల్చిన తర్వాత ఒకరోజు నేను శుద్ధ సువర్ణంగా మార్చి ఆ ప్రజల మధ్య నా దేవుడిని గొప్పోడు చేస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒకప్పుడు ఇదిగో లెక్చరర్ జాబ్ చేసినప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ వచ్చేవాళ్ళు. లెక్చరర్ జాబ్ అనే సేవకు వచ్చారు, డబ్బులే లేవు నా దగ్గర, ఎవడొత్తలేదు, ఎవడో చూస్తలేదు, మేము తిన్నామా ఉన్నామా అని పట్టించుకున్నాడు ఎవడో లేరు. ఎందుకంటే వీడు ఆడడానికి పనిచేయడు, పండితకి పనిచేయడు, ఏ ఫంక్షన్కి పనిచేయడు, దేనికి పనిచేయడు, వీడితో మాకు పని అందరూ వదిలేస్తారండి. ఈ పనికిరాని నన్ను యేసయ్య మాత్రం వదలలేదండి. ఈ పనికిరాని నా జీవితాన్ని యేసయ్య కోరుకున్నాడు, పనికొచ్చే పాత్రగా మార్చుకున్నాడు. విలువలేని నా జీవితాన్ని యేసయ్య కోరుకున్నాడు, విలువైన పాత్రగా మలుచుకున్నాడు. పనికిరాని నన్ను నీవు కోరుకున్నావు, పనికొచ్చి పాత్రగా మార్చుకున్నావు. పనికి
పనికిరాని నన్ను నీవు కోరుకున్నావు, పనికొచ్చి పాత్రగా మార్చుకున్నావు. ఆరాధనా 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 ఆరాధనా. విలువలేని నన్ను నీవు ఎన్నుకున్నావు, విలువైన పాత్రగా మలచుకున్నావు. విలువలేని నన్ను నీవు ఎన్నుకున్నావు, విలువైన పాత్రగా మలచుకున్నావు. ఆరాధనా 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 ఆరాధనా. అవుట్ ఉండండి, ఆరోగ్యం లేదని అందరూ వదిలేశారు నన్ను, నా బంధువులు వదిలేశారు నన్ను, నా తోబుట్టులు వదిలేశారు నన్ను, నా స్నేహితులు వదిలేశారు. ఈరోజు అందరూ ఉన్న నాథగా బ్రతుకుతున్నాను నేను. చెప్పుకోవడానికి చెల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పుడు అందరినీ భుజాల మీద మోసాను. ఈరోజు అన్నా ఉంటున్నావా, తింటున్నావా, తింటాకేమైనా ఉందా, పిల్లలతో ఎలా గడుస్తుంది ఏంటి అని అడిగేవాడు ఎవడు మాకు లేడు. పట్టిడు ముద్దట్టేవాడు లేడు మాకేంటి. ఇట్లా చెప్పుకోవడానికి చాలామంది బంధువులు ఉన్నారు. మా పిల్లల్ని మమ్మల్ని పట్టించుకునే వారు ఈ లోకంలో మాకు ఎవరో లేరు పెట్టారు. అందుకో పాట రాసుకున్నాను. ఎంతమంది ఉన్నా పేరుకు ఎంతమంది ఉన్నా ఎవరు లేరు అన్నా నాకు ఎవరు లేరు అన్నా. ఎంతమంది ఉన్నా పేరుకు ఎంతమంది ఉన్నా ఎవరు రారు అన్నా నాతో ఎవరు రారు అన్నా. ఎంతమంది ఉన్నా పేరుకు ఎంతమంది ఉన్నా ఎవరు లేరు అన్నా నాకు ఎవరు లేరు అన్నా. ఈ బంధాలు ఈ బంధువులు ఈ బంధాలు ఈ బంధువులు అంతా అబద్ధం అంతా అబద్ధం అంతా అబద్ధం అంతా అబద్ధం. నాకు బంధువులంటే నమ్మకం ఉండదు. నేను ఇంత దూరం ఎందుకు వచ్చాను తెలుసా? అయ్యగారు ముఖం ఏంటో తెలదు నాకు, అయ్యగారి చరిత్ర ఏంటో తెలదు, అమ్మగారు ఏంటో తెలదు నాకు. యూట్యూబ్లో చూసి ఒక్క ఫోన్ చేస్తే ఆ ఫోన్లో పదే పదే నాన్న 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 ఆ మాటకి నా హృదయం కదిలిపోయిందండి. ఈ లోకంలో నాన్న వారిని ప్రేమించేవారు లేరు. ఎవరైనా నన్ను ప్రేమిస్తే వాళ్ళు బానిస అయిపోతారు. ఎవరైనా నాన్న అన్న అంటే నేను సహోదరుడి కింద బిడ్డ కింద మారిపోతాను. సారగారికి అభ్యంతరం లేకపోతే, అమ్మకి అభ్యంతరం లేకపోతే ఈ రోజు నుంచి మీ కొడుకుగా ఒక కొడుకుగా నేను తీసుకోండి. కాకపోతే మీ కొడుకులాగా నేను పరిగెత్తలేను. ప్రేమ ఎవరైనా ప్రేమిస్తే నేను బానిస అయిపోతాను. పెట్టలే పదే పదే నాన్న 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 అదే మాట. ఆ ప్రేమ ఎంతవరకు తీసుకొచ్చింది నన్ను. నిజం పెట్టలేరా, నాకు వెన్నుముక పైనుంచి కింద కోసేస్తారు. ఆపరేషన్ చేశాను. కాళ్ళకి చలిగాలికి బాధలు వచ్చేస్తాయి. కానీ ఇన్ని గంటలు ఎందుకు వచ్చింది తెలుసా? ప్రయాణం చేసి ప్రేమను వెతుక్కుంటూ వచ్చేసాను. అయిన వారు ప్రేమించేవారు లేరు, దగ్గరలో ప్రేమించేవారు లేరు. దూరంలో ఉన్న ప్రేమిస్తున్న ఒక తండ్రి లాంటి ఉన్నాడని ఆ ప్రేమ కోసం వచ్చాను నేను. నాన్న 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 ఇదే మాట. నాకు చెప్పుకోవడానికి బంధువులు ఉన్నారు కానీ అండ్ ఈరోజు నన్ను నాన్న అని పిలిచిన వాళ్ళు లేరు. ఈరోజు ఉన్నవేరా అని పట్టించుకున్న వాళ్ళు లేరు. బిడ్డ ఆ గుడ్డివాడికి కూడా అమ్ముంది, నాన్న ఉన్నాడు, బంధువులు ఉన్నారు కానీ ఒరే నీ కళ్ళు లేకపోతే ఏమైందిరా? నువ్వు మాకు భారమా? నువ్వు మా కొడుకువే కదరా, నువ్వు మా తోబుట్టువు కదరా, నువ్వు మా బంధువే కదరా. మేము నేను చూస్తాంరా, మాకున్నది పట్టిని ముద్దెడతాంరా, మాకున్నది ఒక రొట్టు ముక్క ఇస్తాంరా అని ఉంటే ఆ గుడ్డడు అడుక్కునేవాడు అంటాడు. పెట్టారా చెప్పండి.
నేను ఉద్యోగం మానేసిన తర్వాత పెట్టారా ఎవరు మమ్మల్ని చేరదీయలేదు పెట్టారా. అందరికి భారం అయిపోయాం. నిన్ను పెంచడం, నీ భార్యను పెంచడం మా వల్ల అవుతున్నారేమో. ఈ రోజు ఇంటికి తీసుకెళ్ళి పట్టిడు మొద్దెట్టిన వాళ్ళు లేరు మాకు పెట్టారా. ఓ మాట చెప్పన, బంధువులు విడిచారు కానీ యేసయ్య విడిచిపెట్టలేదు. ఈ లోకమంతా వద్దనుకున్నారు కానీ యేసయ్య మాత్రం నన్ను కావాలనుకున్నాడు పెట్టారా. మనుషుల ప్రేమలు మారిపోతాయండి. మనుషుల ప్రేమలు తరిగిపోతాయి, మాసిపోతాయండి. డబ్బు ఉంటే ప్రేమిస్తారు, ఉద్యోగం ఉంటే ప్రేమిస్తారు, అధికారం ఉంటే ప్రేమిస్తారు, అవసరం ఉంటే ప్రేమిస్తారు. అవసరం తీరిపోతే అండ్ మనల్ని మర్చిపోతారు, విడిచిపెట్టేస్తారు. ఇంత రోగాలతో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని చేరతీయలేదు. రోగముతో నేను కృంగి ఉండగా నా బంధువులే దూరపరచినారే. రోగముతో నేను కృంగి ఉండగా నా బంధువులే దూరపరచినారే. పరిశుద్ధాత్ముడా నా బంధువై నన్నాదరించావు. పరిశుద్ధాత్ముడా నా బంధువై నన్నాదరించావు. నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి. నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి. నువ్వు లేకపోతే నేను బతుకలేనయా. నువ్వు లేకపోతే నేను బతుకలేనయా. నాతో నీ ఉంటే భయమే లేదు. పరిశుద్ధాత్ముడా నాలో నీ ఉంటే దిగులే లేదు. పరిశుద్ధాత్ముడా నాతో నీ ఉంటే భయమే లేదు. పరిశుద్ధాత్ముడా నాలో నీ ఉంటే దిగులే లేదు. పరిశుద్ధాత్ముడా నాన్న వారిని ఆశ్రయం అడుగగా నోరు తెరిచి అడిగిన నన్ను మరిచినారే. నాన్న వారిని ఆశ్రయం అడుగగా నోరు తెరిచి అడిగిన నన్ను మరిచినారే. పరిశుద్ధాత్ముడా నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నావు. పరిశుద్ధాత్ముడా నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నావు. నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి. నీవు మాట్లాడాలి, నీ స్వరం వినాలి. నువ్వు లేకపోతే నేను బతుకలేనయా. నువ్వు లేకపోతే నేను బతుకలేనయా. నాతో నీ ఉంటే భయమే లేదు. పరిశుద్ధాత్ముడా నాలో నీ ఉంటే దిగులే లేదు. పరిశుద్ధాత్ముడా దేవునికి స్తోత్ర. బిడా, ఇక్కడ నువ్వు నగిలిపోయిన స్థితిలో ఉన్నావేమో, నలిగి నలిగి కృంగి కృంగి బ్రతుకు మీద విసికి వేసారిపోయి ఉన్నావేమో. నిందించేవారే తప్ప, బాధించేవారే తప్ప, గాయపరిచేవారే తప్ప, నీ లోపాలు చూసి, నీ పేదరికాన్ని చూసి, ఇదిగో నీకు ఏమీ లేని స్థితిని చూసి అందరూ తృణీకరించేవారు తప్ప ఈ లోకంలో నిన్ను ఆదరించేవారు ఎవరు లేకపోతే, నిన్ను ప్రేమించేవారు, నిన్ను చేరదీసేవారు ఎవరు లేకపోతే, అనుభవంతో చెప్తున్నాను బిడ్డలారా, ఇదిగో యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించేసుకో. నీ పనికిరాని జీవితాన్ని, తృణీకరించబడిన జీవితాన్ని, వెలివేయబడిన జీవితం తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టు. ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ ద్వేషించబడ్డావో, ఎక్కడ దూషించబడ్డావో, ఎక్కడ నిందలేశారో నా దేవుడు మిమ్మల్ని అక్కడే తలపైకెత్తునుగాక, అక్కడే మిమ్మల్ని గొప్ప చేయునుగాక.